ఉదయం న్యూస్కి స్వాగతం. ఆళ్లగడ్డ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ట్రూ అప్ ఇంధన సర్దుబాటు ఛార్జీల విధింపు విధానాన్ని పూర్తిగా తొలగించాలని ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించింది. స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల కరెంట్ ఛార్జీల భారం విపరీతంగా పెరిగింది. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని బతికేటువంటి వాళ్ళకు, చిన్న షాపులకు, ఆయిల్ మిల్లులు, ఐస్ ఫ్యాక్టరీలు, రొట్టె పిండింగ్ మిషన్లు, వెల్డింగ్ షాపులు, ఇంత కిరాణం షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళకి స్మార్ట్ మీటర్లు బిగించాలి. గతంలో వచ్చేదానికంటే 4 రెట్ల అదనంగా బిల్లులు వస్తున్నాయి. ఒకవైపు ఏమో ఎన్నికల కంటే ముందు మేము బిగించాము, ఇది అన్యాయం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అన్నారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పి ఆయన టైంలో చెప్పాడు. అసలు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఒకవైపు ఫ్లోప్ ఛార్జీల పేరుతో బిల్లులు వేస్తున్నాడు, ఇంకొక వైపు సర్దుబాటు ఛార్జీలతో బిల్లు వేస్తున్నాడు. ఇంధన సర్దుబాటు పేరుతో అంటే 3 రకాల బిల్లులు ఇప్పటికే పెంచాడు. 300 రూపాయలు మా ఇళ్లకు బిల్లు వచ్చేది, ఈరోజు 650, 700 రూపాయలు బిల్లు వస్తుంది. ఈ బిల్లులు పెంచడం కాకుండా మళ్ళీ ఈరోజు కొత్తగా మీటర్లు పెట్టారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నది అంటే పెంచినటువంటి కరెంట్ ఛార్జీలను తగ్గించండి. ట్రూ అప్ ఛార్జీల పేరుతో, సర్దుబాటు ఛార్జీల పేరుతో మా మీద అదనపు భారం మోయకూడదు. కొత్తగా పెట్టినటువంటి స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి. ఇప్పటికే బిగించినటువంటి ప్రతి షాపులకు అదనపు బిల్లు వచ్చాయి కాబట్టి అదనపు బిల్లులు మీరు రద్దు చేస్తారా, లేదా మీ బిల్లులు మీ మీటర్ మీరు తీసుకుపోయి మా బిల్లులు మాకు డబ్బులు ఎన్నికి ఇవ్వమని చెప్పేసి మేము ప్రభుత్వం అడుగుతున్నాం. ఈ సమస్యను ప్రభుత్వం చేసి తీసుకెళ్ళవచ్చు.